ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, దైవాశీస్సులు. ప్రభునందు ప్రియ క్రైస్తవ సేవకులారా, క్రైస్తవ పరిచారకులారా, క్రైస్తవ విశ్వాసులారా, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంచుమించు 2 వారాలకు పై చిలుకు నుంచి మరి బ్రదర్ షాలెం రాజు గారి మీద వస్తున్నటువంటి మల్లెపూల మంట అనేటువంటి ఒక వాదనలు మీ అందరికీ తెలిసినటువంటి సంగతే అని నేను అనుకుంటూ ఉన్నా. అయితే ఎన్నో మార్లుగా ఆయన మీద దూషణలు, నిందలు, అవతలి మతోన్మాద వ్యక్తులు పలకరాని మాటలు వారు పలికి వారి కుటుంబాన్ని ఎంతగానో మరి కొన్ని ఛానల్స్లో సైతం కూడా లైవ్లో ఇస్తూ ఆయన అలా చేయాలి, ఎలా చేయాలి, చెప్పుతో కొట్టాలి, చంపాలి, ఉరి తీయాలి అని కొన్ని దినాలుగా టీవీ ఛానల్స్లో మరి వస్తున్నటువంటి దుష్ప్రచారంపై మొట్టమొదటిగా సేవకులు స్పందించారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. షాలెం రాజు గారి తరపున చాలా సంతోషం. సీనియర్ సేవకులు ఉన్నారు, జూనియర్ సేవకులు ఉన్నారు. కొంతమంది సేవకులు లైవ్ పెట్టి మరి మతోన్మాదుల యొక్క గుట్టు రట్టు చేసినట్లుగా గతంలో కొన్ని సంవత్సరాల క్రితం గతంలో వారు అన్న ఆ బూతు మాటలు, కించపరిచిన మాటలు కూడా వాళ్ళు లైవ్లో పెట్టి అనేక మందికి లైవ్ టెలికాస్ట్ ద్వారా తెలియజేయడం అనేది చాలా శుభ పరిణామం అని నేను అనుకుంటూ ఉన్నా. అంత మాత్రమేనా అంటే మరి క్రైస్తవ స్త్రీలు కూడా కొంతమంది తెగించి ముందుకు వచ్చి, అయ్యో మేము స్త్రీలువే, మేము మాట్లాడలేమే, ఇవాళ చేయలేమే అని అనుకోకుండా దైవజనుని ద్వారా మేలు పొందుకున్నాము, దైవజనుని ద్వారా మేము ఆత్మీయంగా ఎదగలుగుతున్నాము, దేవుని కృప ద్వారా మా దైవజనునికి మేము సపోర్ట్ చేయాలని ఇప్పుడు కొంతమంది బిడ్డలు ముందుకు వచ్చి, అక్కోళ్ళు, చెల్లెళ్ళు చాలామంది ముందుకు వచ్చి మరి సపోర్ట్ చేసి ధైర్యంగా వీడియోలు చేయడం అనేది చాలా మంచి సంగతి. అది అక్క నేను మీకు ఒక మాట చెప్తున్నా, చెల్లెలారా, అక్కలారా, మీకు ఒక మాట. ఈ విషయం అనే కాదు, ప్రతి విషయంలో కూడా స్త్రీలు ముందుండాలి. ఈయన సత్యం కొరకు పోరాడుతున్నటువంటి సేవకుడు, ఇంకా ఎవరైతే సత్యం కొరకు పోరాటం చేస్తున్నారో వాళ్ళ విషయంలో కూడా ఖచ్చితంగా ముందుండాలి. నాకు చాలా బాగా నచ్చింది మీ యొక్క యాటిట్యూడు, వ్యవహారాలు, మీ వీడియోస్ చాలా చక్కగా మాట్లాడుతున్నారు, భయము బెరుకు లేకుండా. చాలా బాగా నచ్చింది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. మరొక మాట కూడా చెప్తానండి. ఇంకా సమస్య పోలేదు పాస్టర్ గారి మీద. ఇంకా అక్కడక్కడ కొద్ది గొప్ప లెగుస్తున్నారు మతోన్మాదులు. వాళ్ళు కూడా అరిగిపోవున్నట్లు ఈ శోధన మొత్తాన్ని నాకు తెలిసి భవిష్యత్తు లేదో దేవుడికి, షాలెం రాజు గారికి దేవుడు ఒక మంచి దీవెనకరంగా మార్చబోతున్నాడని మనం నమ్మాలి. ఎందుకంటే ఇంత శోధన, ఇంత కీడును అనుభవించాం కాబట్టి ఖచ్చితంగా నా దేవుడు ఏదో ఒక మేలు దాచిపెట్టే ఉంచుతాడని నేను ప్రగాఢంతో విశ్వసిస్తున్నా. మీరు కూడా విశ్వసించాలి. అంత మాత్రమే కాదు, మరి బయట కొన్ని డినామినేషన్లు, బయట అవుట్ ఆఫ్ డినామినేషన్ నుంచి కొంతమంది స్త్రీలు, కొంతమంది సేవకులు కూడా మరి షాలెం రాజు గారికి ఎంతగానో సపోర్ట్ చేయడం అనేది చాలా ఆశ్చర్యం. అది చాలా మంచి సంగతులు అవి. ఒక వ్యక్తికి దేవుని కృప తోడే ఉంటే ఎలాంటి స్పందనే వస్తుంది. నేను గ్రహించానండి. నాకు చాలా సంతోషం అనిపించింది. అవుట్ ఆఫ్ డినామినేషన్స్ వారికి కూడా, అలాంటి సేవకురాలకు, విశ్వాసులకు, సేవకులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలు, మీరు షాలెం రాజు గారి యొక్క ఆ ఉద్దేశం ఏంటో, ఆయన యొక్క సేవ ఏంటో, ఆయన యొక్క భక్తి ఏంటో, ఆయన యొక్క గమ్యం ఏంటో సేవలో మీరు గుర్తుపెట్టుకొని ఆయనకి సపోర్ట్ చేసేటువంటి మీ అందరికీ కూడా మరొక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చివరిగా మరి మతోన్మాదులు కూడా చెప్తున్నాను, ఎక్కడైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీరు యేసుప్రభువుని నమ్ముకొని దూషణ మాటలు, బూతుల మాటలు ఎక్కడైనా ఆపుకొని మీరు దేవుని వైపుకి తిరిగి యేసుప్రభువుని నమ్ముకొని మీరు కూడా క్రైస్తవులుగా మీరు మారిపోవాలని నేను మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నా. క్రైస్తవ, హైందవ కొంతమంది మతోన్మాదులు స్త్రీలు, పురుషులకు కూడా చెప్తున్నాను నేను.
ఎన్నో ప్రయత్నాలు చేశారు మీరు షాలేం రాజు గారి మీద, కానీ నా దేవుడు దేన్ని కూడా సఫలం చేయలే. ఎందుకంటే నా దైవజనుల పక్షాన నా దేవుడు కదులుతున్నాడు. కాబట్టి బుద్ధి తెచ్చుకోవాలని, మీరు కూడా మారు మనసు పొందుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, ఇంకా 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 మనం ప్రార్థన చేయాలి, ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా అనేక రకాలుగా సేవకులు దేవుడు వాడుకున్నట్లు అందరం కూడా ప్రార్థన చేసుకొని ముందుకెళ్ళిపోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ వీడియో నేను ముగిస్తూ ఉన్నా. మీ అందరికీ ప్రేమపూర్వకంగా హృదయపూర్వక వందనాలు.